హలో. వస్తున్నాను. Shake it, yo. Shake it, shake it, shake it, shake it, shake it. Rock your body, rock your body. I said rock your body, rock your body. హలో. హలో అల్లుడు. మామ ఎక్కడున్నావు? నేను వచ్చేస్తా బస్ స్టాప్కి. ఇంకా రాలేదు అల్లుడు, ఇంకా బస్సులోనే ఉన్నానా? అబ్బా ఇంకా రాలేదా? సరేలేరా, నేను వెయిట్ చేస్తున్నా. సరే. అరే అల్లుడు, ఇటు ఇటు ఇటు. దా దా దా, వచ్చే 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 వచ్చే. ఏంటి మామ, ఏమైంది? ఎక్కడ దిగావు? ఒరే అల్లుడు, చెప్పు చెప్పు. వస్తాండ్రా. బా ఇచ్చేప్పడానికి అక్కడి నుంచి పిలిచి వచ్చా. ఒరే ఏట్రా అలాగ వెళ్ళిపోతున్నా, ఎంత కష్టపడి వస్తా. ఒరే అల్లుడు, మిస్ అయిపోయింది. అల్లుడు యారా, ఎంత అడవులకు వచ్చేసింది ఈ కిషన్ కోసమా? గాజువకి వెళ్తే బోల్ దొరుకుతాయి కదరా. సర్లే పద. అరే చూడు బాబాయ్ ఎలా ఉన్నాడు. బాబాయ్. ఎరా ఎప్పుడొచ్చావు బాబాయ్ ఊరి నుంచి? ఎరా బాగున్నారా? మేము బాగున్నాంలే కానీ ఇంతకు ఏ ఊరే లేవేంటి ఈసారి? అదేరా. అబ్బో అంత దూరమా? వద్దొద్దు, తర్వాత చెబుతూలే. ఎరా ఈ మధ్యన మీ నాన్న బాగా రావడం మనిషిడు ఏడు సంగతి.
వేరే బారానే చూసుకున్నాడేటి? వేరే బార్ చూసుకోలేదు, నువ్వు చెప్పే సోది వినలేక మందే మానేసి. ఊరిక మందులో ఎన్నో మాట్లాడుకుంటాం, ఆయన మందులో మాట్లాడిన ప్రతిదీ గుర్తుంటుందా ఏంటి? బాబు నువ్వు చెప్పే సోదికి మొత్తం ఎక్కాలి కదా ముందు, అందుకే తట్టుకోలేక మందే మానేశాడు పాపం. అది సర్లే కానీ బాబాయ్, మీ అల్లుడేటి ఇంట్లో కన్నా రోడ్ల మీద ఎక్కువ ఉంటాడు ఈ మధ్య, ఏమైంది? ఆనే ఒడితేలేరా, ఆడికి మొన్న ఏదో కీచైన్ దొరికింది, అప్పటి నుంచి ఆడే మాయలో తిరుగుతున్నాడు. అని అడుగుదామంటే నాకు అసలు ఖాళీ కుదురుతులేదు. ఇదిగో మాటల్లోనే వచ్చాడు మనోడు. బాబాయ్ నాకు కూడా ఒక గ్లాస్. రే అల్లు, నేను కనబడుతున్నానా? వారం రోజులు అయింది, సరిగ్గా తింటలేదు, మాట్లాడలేదు, ఏమైంది? ఆగమాయ, అసలుకే చిరాకులో ఉన్నా. ఏం లేదురా, చెప్పాను కదా మన కీచైన్ దొరికిందని. ఆ రోజు నుంచి ఇదే పరిస్థితి. ఆ రోజు బస్ స్టాప్లో నువ్వు రాకముందు ఒక అమ్మాయి వచ్చింది మాయ. చాలా బాగుంది, చూడగానే నచ్చేసింది. అసలు చీర కట్టుకొని గొడుగు పట్టుకొని నా కోసం వచ్చినట్టు అనిపించింది మాయ. ఆ అమ్మాయి కోసం ఇదంతా నీకంటే బౌల్ మంది అమ్మాయిలు దొరుకుతారు, వదిలే ఇంకో ట్రై చేయొద్దు. లేదు మావయ్య, ఈ ఆలోచన నాకు కూడా వచ్చింది. ఈ అమ్మాయి దొరకపోతే ఏంటి, వేరే వాళ్ళైనా దొరుకుతారని. కానీ కనీసం ముందప్పుడు చూడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయినా అమ్మాయి కోసం ఇంతలా తప్పిస్తున్నానంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనకు కావాల్సింది ఏదైనా దొరకపోతే మనస్ఫూర్తిగా ఉండదని. అయినా పర్లేదులే, కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటాం. కానీ తన విషయంలో అలా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం మావయ్య. నిజంగా అమ్మాయి లేకపోతే నాకు మనస్ఫూర్తిగా లేదు. నా దగ్గర అన్నీ ఉన్నా ఇంకేదో తగ్గిందనే లోటు. ఆ లోటు ఖచ్చితంగా ఆ అమ్మాయి. అది సరే రాలేడు, ఒక్క చూపులోనే తన్ని కరెక్ట్ అని ఎలా ఫిక్స్ అయిపోతారా? ఏమో మావయ్య, అందరిలాగే ఒక అమ్మాయిని చూసా, చూడగానే నా కోసమే పుట్టింది, తనే నా ప్రపంచం అని చెప్పలేను. కానీ ఒక్కోసారి కొన్ని అద్భుతాలు చూసి ఈ ప్రపంచం ఇంత గొప్పదా అనుకుంటాం. తనను చూశాక ఇప్పుడు నాకు తన ముందు ఈ ప్రపంచం కూడా అంత గొప్పదిగా కనిపించట్లేదు మావయ్య. అయితే ఈ వారం రోజులు ఆ అమ్మాయి కోసమే తిరుగుతున్నావా? తన కోసమే ప్రతి బస్ స్టాపు ప్రతి వీధి తిరుగుతున్నా, మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. కానీ ఇప్పటి వరకు కనిపించలేదు. రోజు రోజుకి తను కనిపిస్తలేదో నమ్మకం కూడా పోతుంది. లేదులేరా, ఊరుకో, తప్పకుండా ఆ అమ్మాయి మళ్ళీ నీకు కనిపిస్తుంది, బాధపడకు. రిటర్న్ కాల్ చేయకు, ఆ కాల్ చేసింది నేనే. నీతో కొంచెం మాట్లాడాలి, కాస్త అలా వస్తావా? ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఇలా రోడ్డు మీద తిరుగుతావు? నా కోసం తెలుసుకోవడానికి ఇంకేం ఆలోచనలు రావా? ఏంటి అలా చూస్తున్నావు? ఓ నేనేంటి సడన్గా ఇలా నీ దగ్గరికి రావడం ఏంటనా? క్లియర్గా చెప్తా పదా. నువ్వు ఆ రోజు బస్ స్టాప్లో చూసిన దగ్గర నుండి నా కోసమే వెతుకుతున్నావు అని తెలుసు. నీకు తెలిసి నువ్వు నన్ను బస్ స్టాప్లోనే చూసావు, కానీ నిన్ను అంతకు ముందే చూసా. అంతకుముందా? అది ఇప్పుడు ఎలా ఇస్తున్నాయి? కవర్లోనే పెట్టిస్తున్నా భయ్యా. సరే అయితే పెట్టించే, తీసుకెళ్ళిపోతా. లేదు భయ్యా, సరదా కన్నా అరకేజీ 100, 80కి ఇస్తా. ఎందుకు ఇస్తావు 80కి? అందరూ ఇలాగే వచ్చి బేరాలు ఆడుతున్నారా ఏంటి? అదే మార్కెట్లో అయితే అది ఎంత పెడితే అంత కొనాలి. నువ్వు అలాగే అమ్మ. సరే అవి వద్దు కానీ ఇవి ఒక 100 రూపాయలు ఇవ్వు. సార్ క్యాబ్ బుక్ చేశారు కదా, ఎక్కడ ఉన్నారు? లొకేషన్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే అక్కడ ఒక ఫ్రూట్ షాప్ ఉంటుంది, అక్కడ ఉన్నాను భయ్యా. సార్ ఆనంద్ బాలువా? యా. ఏం పేరు? కరీమేండి నా పేరు. కారోనేనా? ఓనే. మరేంటి డస్ట్ ఇది అది తుడవా? తుడిచేస్తానండి. ఎందుకు లైసెన్స్ ఉందా? ఉంది.
ఏ ఆప్నా? ఇంకో పికప్ ఉంది సార్ ఇక్కడ. ఓ రూఫ్ మీద ఎక్కిస్తావా? వెనకతలు ఖాళీ ఉంది, అక్కడ ఎక్కిస్తాను సార్. భయ్యా 200 ఉందా? లేదా ట్రాన్స్ఫర్ చేస్తా. లేదు లేదు. ఆ రోజు క్యాబ్ ఎక్కినప్పుడు నువ్వు అందరిలో ఒక వ్యక్తివే అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ కాస్త చిరాకు కూడా అనిపించింది నీ మాటలు చూసి. కానీ ఆ రోజు హెల్ప్ చేయడానికి నువ్వు తీసుకున్న డెసిషన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. నువ్వు అనుకోవచ్చు, ఏంటిది ఒక్క హెల్ప్కే ఇంప్రెస్ అయి పడిపోయిందా అని. అందుకే ఆ రోజు బస్ స్టాప్కి నీతో పరిచయం పెంచుకోవడానికే వచ్చా. కానీ నువ్వు నన్ను చూసి ఇంప్రెస్ అయ్యావు. నువ్వే వచ్చి నాతో మాట్లాడతావు అని నాకు అర్థమైంది. అందుకే నేనేం మాట్లాడలేదు. ఇంతలో మీ ఫ్రెండ్ ఎవరో పిలిస్తే వెళ్ళిపోయావు. నేనంటే ఇష్టమైతే ఆ రోజే చెప్పొచ్చు కదా, ఇంతవరకు ఎందుకు వెయిట్ చేయడం? చెప్పేస్తాం మరి. అరే బాబు నేను నీకు పడిపోయా అని. నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాకు అమ్మాయి పడిపోయిందని కాల్ రెగరేసుకుందు. కానీ ఎంత ఇష్టపడినా మాకు ఉండాల్సిన సేఫ్టీ మాకుంటుంది బాబు. నువ్వు నన్ను చూసిన దగ్గర నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను చూడాలని, నా కోసం తెలుసుకోవాలని పడిన తపన నాకు చాలా నచ్చింది. ఆ రోజు బస్ స్టాప్కి కూడా నీతో పరిచయం పెంచుకుందామనే వచ్చా. కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను చూసి ఇంప్రెస్ అయ్యావని అర్థమైందో, ఆ ఇష్టం నీ నుండి విందామని ఆగిపోయాను. ఈ వారం రోజులు నువ్వు నా కోసం తెలుసుకోవాలని చూపించిన ఇష్టం వల్ల నువ్వు పరిచయం అవ్వలేదేమో, కానీ నీ మనసు పరిచయం అయింది. నువ్వు నాకు ఎక్కడ పరిచయం అవ్వకుండా దూరం అయిపోతావో అని కావాలనే అక్కడ ఆ కీచైన్ వదిలేసి వెళ్ళిపోయాను. ఏ అమ్మాయి అయినా తనని బాగా ఇష్టపడేవాడు రావాలని కోరుకుంటుంది. నాకు కావాల్సిన ఇష్టం అంతా నీ ఇష్టంలో చూసా. అందుకే ఇంకా ఉండలేక నేనే వచ్చేసా. ఏంటి నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడట్లేదు? మనం దారిలో పోతుంటే చాలామంది ఎదురవుతారు. తెలిసిన వాళ్ళు చిరునవ్వుతో పలకరిస్తారు, తెలియని వాళ్ళు చూపులతోనే పలకరిస్తారు. అందుకనేమో ప్రతి పరిచయం వెనుక ఒక కారణం ఉంటుంది అంటారు. నీతో పరిచయమే ఎంత బాగుంటే ప్రయాణం ఇంకెంత బాగుంటుందో. ఇప్పటికైనా నీ పేరేంటో తెలుసుకోవచ్చా? ఇది చూసి నా పేరు అనుకుంటున్నావు కదా? ఇది నీ పేరు కాదా? కాదు. మరి సార్ ఆనంద్ బాలువా? ఇంకా ఇప్పటికీ నా మనసులో ఉండే పేరు నీ పేరు.